సెకండ్స్ 3 కొన్ని చెప్పాం కదా అప్పుడు, కొన్ని చెప్పాం కదా శ్రవణ్ అప్పుడు. చెప్పామా కదా? 83 చెప్పాలా? త్రీ 83 లేదు కదా శ్రవణ్, ఇక్కడ 86 ఉంది. చూస్తున్నా నీకు అందదేమో. టీవీ ఇప్పుడు అవసరం లేదు కదా అంటున్నా. త్రీ 83లో ఫోర్టీన్ మినిట్స్ చూడు. ఓకేనా? 14 minutes. హెడ్ ఫోన్స్ రావట్లేదు. हेड फोन्स करना है प्ले म्यूट లో ఉందా ఏమన్నా? ప్లే 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 ఆపకు. కొద్ది వాల్యూమ్ పెంచు. వాల్యూమ్ రెడీ. కొద్దిగా వాల్యూమ్ ఇంకా పెరగదు, అంతే ఉందా? ఇంకొద్దిగా కొద్దిగా నాయిస్ రికార్డ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కదా, కొద్ది తగ్గించుకో. రెడీయా? ఒకసారి ప్లే చేయి. ఇంకా పెంచాలి వాయిస్. ఇక్కడ ప్రాబ్లం ఉందా? అక్కడ ప్రాబ్లం ఉంది. లే ఇంకొద్ది పెంచు. రెడీ. అయినా తక్కువనే వస్తుంది వాల్యూ. రెడీ. చెయ్యండి. రెడీ. ఆచార్య నిరంకుశుడి గురించి తెలిసిందా? రోల్ అయిందా? ఆచార్య నిరంకుశుడి గురించి తెలిసిందా? ఓకేనా అది? వన్ మోర్. ఆచార్య రెడీ. ఆచార్య నీచుడి గురించి తెలిసిందా? వెంటనే మన దగ్గర ఉన్న అందరు గూఢాచారులను అక్కడికి పంపించండి. మనం ఆ నిరంకుశుడిని పట్టుకోవడం చాలా ముఖ్యం ఆచార్య. తను పాతాళ లోకంలో పాజుంది అక్కడ. అదేనండి.
రెడీ. ఆచార్య, మీరు వెంటనే తెలివైన గూఢచారులను అక్కడికి పంపించండి. రెడీ. తెలివైన గూఢచారులను అక్కడికి పంపించండి. మనం ఆ నిరంకుశుని పట్టుకోవడం చాలా ముఖ్యం ఆచార్య. తను రెడీ. అతను పాతాళ లోకంలో తలదాచుకున్నా సరే అతను రెడీ. అతను అతను రెడీ. అతను పాతాళ లోకంలో దాచుకున్నా సరే అతన్ని పట్టుకోవాల్సిందే ఆచార్య. ఓకేనా? పాజ్ ఏమైనా ఇచ్చానా లేదా? ఉమ్. 1704. అయితే నీకేం కావాలో ఇప్పుడే చెప్పు శ్యామక్. వెంటనే ఏర్పాటు చేస్తాను. మీరిద్దరు స్వార్థపరులను తెలుసు, కానీ ఇంత కఠినాత్మలను నేను కలలో కూడా ఊహించలేదు. అయితే నీకేం కావాలో ఇప్పుడే చెప్పు శ్యామక్. అయితే నీకు ఇప్పుడే ఏం కావాలో చెప్పు శ్యామక్. వెంటనే ఏర్పాటు చేస్తాను. మీరిద్దరూ స్వార్థపరులు అని తెలుసు, కానీ ఇంత కఠినాత్మలను నేను కల్లో కూడా ఊహించలేదు. రెడీ. మీరిద్దరూ స్వార్థపరులని తెలుసు, కానీ మీరిద్దరూ స్వార్థపరులని తెలుసు, కానీ ఇంత కఠినాత్మలని నేను కలలో కూడా అస్సలు ఊహించలేదు. లేకపోతే ఏమిటి? ఇంత బలం ఉండి ఏంటి లాభం? ఈ వృద్ధ మహిళకు సహాయం చేయడానికి చేయరాలేదు మీకు. తాను బరువెత్తలేక ఎంత బాధపడుతుందో చూడండి. బామ్మగారు, మీరు క్షేమంగానే ఉన్నారా? రోల్ అవ్వలేదుగా ఇక్కడ. 1820. నేను అడగాలనుకున్నది ఏమిటంటే, మీరిద్దరు ఈ వేళప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను అడగాలని రెడీ. నేనేం అడగాలనుకున్నానంటే, రెడీ. నేను అసలు ఏం అడగాలనుకున్నానంటే, రెడీ. నేను అసలు ఏమనుకున్నానంటే, మీరిద్దరు కూడా ఈ వేళప్పుడు ఇక్కడేం చేస్తున్నారని. 1858. నాకు కొండమ్మ గురించి తెలిసే ప్రశ్నలకు తప్ప ఇంకే దేనికి సమాధానం తెలియదు. తెలిసిన మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పిన సమయం నాకు లేదు. 1858. నాకు కొండమ్మ గురించి తెలిసే ప్రశ్నలకి తప్ప ఇక దేనికి సమాధానం తెలియదు. తెలిసిన మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేంత సమయం నాకు లేదు. తెలిసిన మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేంత సమయం నాకు లేదు. నాకు కొండమ్మ గురించి తెలిసే ప్రశ్నలకి తప్ప ఇక దేనికి సమాధానం నాకు తెలియదు. తెలిసిన మా ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేంత సమయం లేదు. ఓకేనా? అది
ఇది ఎపిసోడ్ ఇంతే ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్కడ రీక్యాప్ ఏమో. అవును రెడీ. నేను రాత్రంతా కౌరవకి గదిలోనే ఉన్నాను. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, కౌరవకి కూడా తెలియకూడదు. రెడీ. నేను రాత్రంతా కౌరవకి గదిలోనే ఉన్నాను దేవి. ఈ విషయం ఎవరికి తెలియకూడదు దేవి, కౌరవకి కూడా తెలియకూడదు. రోల్ ఏం కాలేగా. అదే విను. రెడీ 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 రెడీ. నేను రాత్రంతా రోల్ అవుతున్నాయి. ఇక్కడ ఈ టైము 8-9 minutes. రెడీ. నేను రాత్రంతా కౌరవకి గదిలోనే ఉన్నాను దేవి. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, కౌరవకి కూడా తెలియకూడదు. అది తగ్గుతుంది కదా. ఈ విషయం అస్సలు ఎవరికి తెలియకూడదు అందామా. రెడీ. ఈ విషయం అస్సలు ఎవరికి తెలియకూడదు. ఎవరో చొరబడ్డారన్నప్పుడు మహానుభావుడి మాత్రం స్మరించలేదు. భూతాంతకంగా నువ్వు ఎప్పటి నుండి మొదటి సంరక్షణ గురించి ఆలోచించడం పెట్టి విషయాలు ఆశ్చర్యకరమైన సూచన తోడదొంగలాగా మీరు తెలియాలని వెతుక్కోవచ్చు, కానీ నా దృష్టి మీ మీద ఉండడం మాత్రం మర్చిపోకండి. ఇలా నన్ను ఎవరు చెప్పినట్టు ఇక్కడ రెడీ. 450 వీటి ముందు కళ్ళు తెరు. ఇదిగో అందరం ఇక్కడే ఉన్నాం. ఏ భూతం రాలేదు. నీకు పాదాలు తప్ప ఇంకెవరు కనిపించాయా? రెడీ. 450. ఫోర్ 50. విఠల్ ముందు కళ్ళు తెరువు. ఇదిగో అందరం ఇక్కడే ఉందాం. ఏ భూతం రాలేదు. అది ఓకేనా డైలాగ్? 733. నీకు ఆ పాదాలు తప్ప ఇంకేమైనా కనిపించాయా?
నీకు రెడీ? విఠల్, నీకు పాదాలు తప్ప ఇంకేమైనా కనిపించాయా? 8:30. బహుశా ఎవరైనా లోపలికి చొరబడి ఉండొచ్చు. వెళ్ళి సోదా చేయడం మంచిది. బహుశా ఎవరైనా లోపలికి చొరబడి ఉండవచ్చు. వెళ్ళి నేను ఇప్పుడే సోదా చేసి వస్తాను. ఆగండి. బాలేదు. బహుశా ఎవరైనా లోపలికి చొరబడి ఉండొచ్చు. ఒకసారి తీసుకో. తండ్రి గారు, బహుశా ఎవరైనా లోపలికి చొరబడి ఉండవచ్చు. నేను వెళ్ళి సోదా చేసి వస్తాను. ఇప్పుడే వెళ్తాను. థర్టీన్ 18 ఎవరో చొరబడ్డారన్నప్పుడు ఈ మహానుభావుడు ఏమాత్రం భూతాన్ని కంగారుగా వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది? 13 18 రెడీ? ఎవరో చొరబడ్డారన్నప్పుడు ఈ మహానుభావుడు ఏమాత్రం స్పందించలేదు. భూతాన్ని రెడీ? కానీ ఇప్పుడు చూడు, ఆ భూతాన్ని ఎంత కంగారుగా వెతకాల్సింది. రెడీ? ఇప్పుడు చూడు తర్వాత. కానీ ఆ భూతాన్ని ఎంత కంగారుగా వెతుకుతున్నాడు. రెడీ? ఆ భూతాన్ని ఎంత కంగారుగా వెతుకుతున్నాడు. సుషీమ్, ఆంతరంగిక భద్రత నా బాధ్యత. రెడీ? సుషీమ్, ఆంతరంగిక బాధ్యత నాది. ఆంతరంగిక బాధ్యతలు నావి. నా బాధ్యతను ఎలా నిర్వర్తించాలన్నది. రెడీ? నా బాధ్యతలను ఎలా నిర్వర్తించాలనేది నాకు చాలా బాగా తెలుసు. దీని గురించి నువ్వు ఇంత హడావుడి పడాల్సిన రెడీ? దీని గురించి నువ్వు ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. దీని గురించి నువ్వు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థం కావట్లేదా? 14 నువ్వెప్పటి నుండి మగధ సంరక్షణ గురించి ఆలోచించడం మొదలుపెట్టావు షామాక్? ఆశ్చర్యం కాకపోతే నువ్వు ఇలా సుషీంకి వంత పడ్డం ఏమిటి? తోడు దొంగల్లాగా మీరు ఆ దయ్యాన్ని వెతుక్కోవచ్చు, కానీ నా దృష్టి మీ మీద. రెడీ? నువ్వెప్పటి నుండి మగధ సంరక్షణ గురించి ఆలోచించడం మొదలుపెట్టావు షామాక్? ఆశ్చర్యం కాకపోతే నువ్వు ఇలా సుషీంకి వంత పాడడం ఏమిటి? తోడు దొంగలాగా మీరు దయ్యాన్ని వెతుకోవచ్చు, కానీ నా దృష్టి మీ మీద ఉందని మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉంటాను. ఆ విషయం మర్చిపోకండి. 17-14 ఏమైంది? ఎందుకలా? నా రెడీ? మీరు రెడీ? మీరు ఎందుకలా అరిచారు? అక్కడే ఉంది 1747. అసలు ఏమిటిది? ఎవరు? దాన్ని మీరు గుర్తుపట్టగలరా? ఓకేనా అది?
రెడీ? అసలు ఏమిటది? ఎవరై ఉంటారు అందామా? ఎవరు పర్లేదా? 1858 తండ్రి గారు చెప్పింది అర్థమైందిగా ఇక్కడ ఏ ప్రేతాత్మలు లేవు. మీరు నిర్భయంగా ఉండవచ్చు. ఒకవేళ ప్రేతాత్మలున్నా వాటిని నేను పట్టి బంధిస్తాను. తండ్రి గారు చెప్పిన అర్థం. రెడీ. తండ్రి గారు చెప్పిన అర్థమైంది కదా. ఇక్కడ ఏ ప్రేతాత్మలు లేవు. నువ్వు నిర్భయంగా ఉండవచ్చు. కలిపి చెప్పనా అది? నువ్వు నిర్భయంగా ఉండవచ్చు. ఒకవేళ ప్రేతాత్మలున్నా వాటిని నేను పట్టి బంధిస్తాను. ఇక్కడ 22:07 తర్వాత టైం రాలే. 22:10 దగ్గర పేజీ. కానీ సామ్రాట్, మీరు స్పృహ కోల్పోయేంతగా ఏం జరిగింది? అమ్మ, మీ మాటలు బట్టి ఏమనిపిస్తుందంటే మొదటి సామ్రాట్ ఆ ప్రేతాత్మను చూసి స్పృహ కోల్పోయారని కదా. తండ్రి గారికి భూతాలంటే ఏమాత్రం నమ్మకం లేదు. టైం రాలేదు. చూడు, 22:07 తర్వాత అంతే ఉందా? ఇక్కడ ఏం రాసి వైద్యుడు ఎవడన్నా వచ్చాడా? పోనీ ఇంకా 22:07 తర్వాత ఉంది. పోనీ ఇంకా పోనీ. అంతే ఉందా? మరి ఇంత ఉంది ఎపిసోడ్. ఎండింగ్ ఏంటి ఎపిసోడ్కి? సడన్ కట్ అయిపోయిందా? ప్లే చేయి. ఎట్లా కట్ అయింది? నెక్స్ట్ 385. ఈ వర్మగాడు ఏందని
ఏది 385 సరే వద్దులే నువ్వు రాత్రి రెడీ ఎలా ఉంది బిందుసారా ఇంకా నీకేమీ తెలిసినట్టు లేదు బిందుసారా నీకు అన్ని విషయాలు తెలుసుగా రేడా తెలివినేని వాళ్ళకు వర్తమానాలు తెలివినేని వాల్యూ కొద్ది వచ్చు తెలివిలేని వాళ్లకు గాడిదపాలకు వర్తమాన్ని గాడిదపాలే తీసుకొస్తాయి కాదు గాడిదపాలకు వర్తమాన్ని అశ్వాలు తీసుకురా గాడిదపాలకు వర్తమాన్ని గుర్రాలు తీవు గాడిదపాలకు వర్తమానాన్ని అశ్వాలు తీవు రెడీ గాడిదపాలకు వర్ధమాన్ని గాడిదపాలే తీసుకొస్తాయి అశ్వాలు కాదు శునకాల మౌలిక లక్షణం ఎప్పటికీ మారదు కాదు గాడిదపాలకు వర్ధమానాన్ని రెడీ విషయం ఏమిటంటే గాడిదపాలకు వర్తమానాన్ని గాడిదపాలే తీసుకొస్తాయి అశ్వాలు కాదు శునకాల మౌలిక లక్షణం ఎప్పటికీ మారదు ఎన్ని చేసినా కుక్కతో ఒక వంకరగానే ఉంటుందని నీకు తెలుసు బాగా రెడీ అలాగే యమమానులన్నీ బాధలు అలాగే ఇక్కడ స్క్రిప్ట్ బాగాలేదు అలాగే యమమానులు ఎన్ని బాధలు పెట్టిన స్వామి రెడీ యమమానులు ఎన్నే రెడీ అలాగే ఒక్క నిమిషం సార్ నమస్తే సార్ లేదు సార్ ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నాను సార్ జేడి చక్రవర్తి బర్త్డే సార్ సార్ వచ్చే అవకాశం ఉందా ఎప్పుడు సార్ ఎన్ని గంటలకు సార్ 10:25 అయింది ఒక 11:30కి వెళ్దాం అనుకుంటా సార్ ఎవరెవరు సార్ మీరునే అంటే ఎవరు వస్తారో తెలియదు కొంతమందికి చెప్పే లేడీస్ కి హేమాశ్రావు అని ఇంకా ఎవరెవరు వస్తారు సార్ ఏదో వస్తే జనాలు కలిస్తే బాగుంటుందేమో అని నేను ఇటు వస్తున్నా బోర్డింగ్లు కనపడ్డాయి అరే ఈ రోజే కదా నాకు గుర్తులేదు సంవత్సరం పోతా సార్ అందుకని ఈసారి కూడా పోదామా అని చిన్న ఆలోచన వచ్చి ఇప్పుడు అంటే ఎవరు ఎత్తారా అని ఆలోచిస్తూ నీకు ఫోన్ చేస్తాను నేను ఇప్పుడైతే కూకట్పల్లిలో ఉన్నాను సార్ మరి మరి అర్జెంట్ కంటే మీరు రమ్మంటే వస్తాను మరి అంటే పని మీద ఉన్నావా చిన్న డబ్బింగ్లో ఉన్నాను సార్ సీరియల్ది మనకు కూకట్పల్లి ఎక్కడయ్యా డబ్బింగ్ మనకు ఉంది కదా సార్ స్టూడియో ఉంది కదా కూకట్పల్లిలో అవునా సరే ఈ లోపు వర్మకు కూడా ఫోన్ చేస్తాను బయలుదేరి మరి అయితే 11:30కి వెళ్ళి షాప్ ఉంటుంది అలాగే సార్ అలాగే సార్ నేను ఈ లోపు అవి తీసుకొని వస్తాను అలాగే సార్ అలాగే ఏనా బతకని రైలు సార్ షెడ్యూల్ ఇలా ఉంటుంది బాబు జేడి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి మిమ్మల్ని విలువరు గారు ఇల్లు ఐఎమ్ ద పోస్ట్ ఇన్ ట్రెజరర్ అర్థమైనా మిమ్మల్ని వర్క్లో పిలుస్తారు ఈ పర్సనల్ వీళ్ళకి తెలియరు కదా ఈయన కాదు ఎక్కడ పోవాలి ఫిల్మ్ నగర్ పోవాలి కానీ డోరీ నాకు మీరు మీ లైఫ్ వేరు నా లైఫ్ వేరు పోస్ట్లో ఉన్నానయ్యా
ఇది అవ్వదు శ్రవణ్, చాలా ఉంది ఎపిసోడ్లు, చాలా ఉన్నాయి ఇవి. ఇవన్నీ నీ చిన్న క్యారెక్టర్ అనుకుంటున్నావు, ఇది చేసి నాకు